పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని టీజీవీ గ్రూప్స్ అధినేత రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. టీజీవీ ఎస్ఆర్ఏఎస్సీ ప్రతిపాదిత విస్తరణలో ఏఎఫ్ఓఏ కెమికల్ దానికి సంబంధించిన లవణాన్ని వాడటం లేదని ఆయన స్పష్టం చేశారు. కడప నగరంలోని బౌర్యా ఇన్లో ఆయన సమావేశం నిర్వహించారు. పీఎఫ్ఓఏ కెమికల్ దిగుమతి చేసుకోవడానికి వినియోగించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని, ఆ కెమికల్ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని తెలిపారు. తమ పరిశ్రమ నుంచి క్లాసిక్ సోడా, క్లోరోమిరెన్స్ సామర్థ్య విస్తరణ, పీటీఎఫ్కు అదనపు ఉత్పత్తుల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకున్నామన్నారు. ఈ నెల 14న ప్రజాభిప్రాయ సేకరణ ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల ప్రమాదకరమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం నేను కర్నూలులో ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మించేదానికి నేను రావటం జరిగింది. అప్పుడు ఇక్కడ నేను ఇంకా అప్పుడు చాలా చిన్నవాడిని. ప్రజా సంఘాలని పేరుతో 50 సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు. పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది, ఇది అవుతుందని. పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. రోజు ధర్నాలు, ఫ్యాక్టరీ తెరవాలని. సో ఫ్యాక్టరీ వేయేటప్పుడు అదే ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ప్రజల కోసం అనే ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు, పెట్టాలని మునిగిపోయినాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు. దానిలో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే